Hi friends, this is your Kiran. Welcome back to Sports Dictator channel. IPL 2024లో సన్ రైజ్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. సో ఎస్ఆర్హెచ్ మ్యాచ్లన్నీ ఒక 4-5 డేస్ మధ్యలో గ్యాప్ అయితే వస్తుంది. చాలా గ్యాప్ ఇస్తున్నారు ఈ సీజన్లో అయితే ముఖ్యంగా. సో ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్ 20 తారీఖు నాడు ఉంది. అండ్ ఎస్ఆర్హెచ్లో ఈసారి స్పెషాలిటీ ఏంటంటే వీక్ అనుకున్న బ్యాటింగ్ కాస్త చాలా స్ట్రాంగ్ అయింది. ఎవరైనా హిట్టింగ్ చేయగలుగుతున్నారు, ఎవరైనా ఈజీగా సిక్స్లు కొట్టగలుగుతున్నారు. మెయిన్గా కోచ్ మారడం అండ్ కెప్టెన్ మారడం ఒక రకంగా ఇది చాలా పాజిటివ్ అయిందని చెప్పుకోవచ్చు. మనకు ప్యాట్ కమిన్స్ కూడా విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా తీసుకున్నాడు కొత్తగా. అంటే ఈ మధ్య అనౌన్స్మెంట్ వచ్చింది. సో ఈ సీజన్ అండ్ ఈ ఇయర్ అంతా కూడా మనకు ప్యాట్ కమిన్స్కి చాలా సూపర్ ఇయర్ అని చెప్పుకోవచ్చు. ఫెంటాస్టిక్ రిజల్ట్ అయితే వస్తుంది. అతడు నేషనల్ టీం కాడినా కూడా అండ్ ఇప్పుడు ఈ లీగ్లో కూడా ఒక విధమైనటువంటి జోష్ అయితే నింపుతున్నాడు టీంలో. అండ్ బౌలర్స్ ఎవరైతే స్ట్రెస్లో ఉంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని రిలాక్స్ చేస్తున్నాడు. అండ్ టీంలో మ్యాచ్ అయిపోయిన తర్వాత జరిగిన మీటింగ్లో కూడా ఇప్పుడైతే అంత పాజిటివ్గా అవుతుంది. నెగిటివ్ అయినా కూడా దానికి రెడీగా ఉండాలి అని చెప్పి అతని ఫ్యూచర్ ప్లానింగ్ అండ్ అతని ప్రణాళిక చాలా ఫెంటాస్టిక్గా ఉంది. అంటే ఎప్పుడు ఇలానే ఉండకపోవచ్చు, రేపు ఇంకా టఫ్ ఎదురైనా కూడా ఇలానే ఆడాలని చెప్పాడు. అతని డ్రెస్సింగ్ రూమ్లో వాళ్ళు అయితే మ్యాచ్ తర్వాత మీటింగ్స్ పెట్టుకుంటారు. అందులో కొన్ని గిఫ్ట్స్ ఇస్తారు. సో ఎవరు బాగా ఆడారో వాళ్ళకు ప్రైజెస్ ఇస్తారు. దాంట్లో చెప్పడం జరిగింది. సో ఇదైతే టీంను మొత్తానికి మార్చింది ఎస్ఆర్హెచ్ని అని చెప్పొచ్చు. ఢిల్లీ క్యాపిటల్స్లో మరి వాళ్ళైతే పెద్ద ఫామ్లో లేరు, చాలా మ్యాచ్లు ఓడిపోయారు. అండ్ వాళ్ళ టీంలో బౌలింగ్ బ్యాటింగ్ ఏది సెట్ కాలేదు, కానీ ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. వాళ్ళ టీంలో ఉన్నటువంటి ఎస్ఆర్హెచ్ లాంటి బ్యాట్స్మెన్, సో ఇంత బ్యాట్స్మెన్ ఇబ్బంది పెట్టే బౌలర్ ఒకరు ఉన్నారు. అది చూసే ముందైతే ఎస్ఆర్హెచ్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ కోసం చూసేవారు వీడియోని గట్టిగా లైక్ చేయండి. ఎన్ని లైక్స్ వస్తే ఎస్ఆర్హెచ్కి ఢిల్లీ క్యాపిటల్స్ కూడా అందరు ఫ్యాన్స్ ఉన్నారని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అండ్ ఆ మ్యాచ్ మీద అంత ఇంట్రెస్ట్ ఉందని నేను అనుకుంటాను. అండ్ అదేవిధంగా ఏ టీంలో మీ ఫేవరెట్ ప్లేయర్ ఉన్నాడు, మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్ఆర్హెచ్ అండ్ ఐపీఎల్ అప్డేట్స్ పర్టికులర్గా మన ఛానల్లో డైలీ ఒక పెద్ద వీడియోతో నేను చెప్తూనే ఉంటాను, మీకు తెలుసు. అండ్ వీడియోలోకి వెళ్ళినట్లయితే సన్ రైజ్ హైదరాబాద్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ ఒక విధంగా చెప్పాలంటే బ్యాటింగ్ అండ్ బౌలింగ్ మధ్య పోరాటం అని చెప్పుకోవచ్చు. పాయింట్స్ టేబుల్లో ఎస్ఆర్హెచ్ అయితే మంచి స్టేజ్లోనే ఉంది. ఒక కేకేఆర్ మీద కూడా గెలిచేస్తే అది కాస్తలో మిస్ అయింది, ఇంకా ఫెంటాస్టిక్ పొజిషన్లో ఉండేది. అండ్ ఇప్పటికే మంచి పొజిషన్లో ఉంది. అండ్ కోచ్ మీకు తెలుసు చేంజెస్ చేశాడు, చాలా చేంజెస్. బ్యాట్స్మెన్ త్రిపాఠి, మయాంక్ అగర్వాల్ అండ్ వాషింగ్టన్ సుందర్, సో ఎవరైతే ఫామ్లో లేరో, ఎవరైతే ఆడరో అనిపిస్తున్నారో వాళ్ళని పక్కన పెట్టేశాడు. నితీష్ కుమార్ రెడ్డిని కూడా తీసుకొని అతని టాప్లో పంపారు. అతడు కూడా హిట్ అయ్యాడు. సో ఇలాంటి చేంజెస్తోని ప్రత్యర్థులను దిమ్మ తిరిగేలా చేస్తున్నాడు కోచ్ అండ్ కెప్టెన్ కూడా అని చెప్పొచ్చు. ఎవరి దగ్గర టాలెంట్ ఉంటే వాళ్ళని వాడుతున్నారు. అబ్దుల్ సమద్ కూడా డిఫరెంట్గా కనిపిస్తున్నాడు ఈ కోచ్ వచ్చిన తర్వాత. అబ్దుల్ సమద్ మీద ఈ కోచ్కి అయితే చాలా నమ్మకం ఉంది. టీమ్ మీటింగ్స్లో కూడా అతడి గురించి చాలా బాగా చెప్తున్నాడు, హోప్స్ ఉన్నాయి నీ మీద అని చెప్పి. అండ్ అభిషేక్ శర్మ కూడా ఈసారి చాలా డిఫరెంట్ బ్యాట్స్మెన్గా కనిపిస్తున్నాడు. సో ఒక కోచింగ్ అండ్ ఒక మైండ్ సెట్ మార్పు అనేది ప్యాట్ కమిన్స్ వల్ల వచ్చింది. కోచ్ ఏమో వ్యూహాలు, ఎవరు బాగా ఆడుతున్నారు, ఏ ఆర్డర్లో పంపాలి, తొందరగా వికెట్ పడినట్లయితే ఎవరిని పంపాలి, అండ్ వికెట్లు పడకుండా ఎక్కువ స్కోర్ అయినట్లయితే ఎవరిని పంపాలి అనేటువంటి వాటిలో చాలా మాస్టర్ మైండ్లో చేస్తున్నాడు డానియల్ వెట్టోరీ అని చెప్పొచ్చు. మీకు చూస్తే ఉంటుంది. నితీష్ రెడ్డిని ఒకసారి పంపడం, హెన్రిచ్ క్లాసెన్ని ఒకసారి పంపడం. హెన్రిచ్ క్లాసెన్ని పంపడం అక్కడ వికెట్స్ పడలేదు అండ్ హిట్టింగ్ అవసరం కాబట్టి పంపించారు. అండ్ నితీష్ రెడ్డి అక్కడ వికెట్స్ పడిపోయాయి, అతన్ని పంపించారు. సో యాక్చువల్గా ఎడెన్ మార్కరమ్ను పంపించారు, ఎందుకంటే వికెట్స్ పడినప్పుడు అతడు ఆపడానికి అతన్ని ఆడిస్తున్నారు. గ్లెన్ ఫిలిప్ని అందుకే తీసుకోవట్లేదు, ఎందుకంటే ఎడెన్ మార్కరమ్ త్వరగా వికెట్లు పడ్డా లేకుంటే స్పిన్ పిచ్ అయినా స్పిన్ ఆడడంలో ఒక మాస్టర్ మైండ్ లాంటాడు ఎడెన్ మార్కరమ్. సో ఢిల్లీ క్యాపిటల్స్లో కూడా స్పిన్నర్ ఉన్నాడు అండ్ ప్రతి టీంలో కూడా స్పిన్నర్స్ ఉన్నారు. అండ్ ముంబై ఇండియన్స్ లాంటి టీమ్స్లో సరిగా లేరు, కాకపోతే కేకేఆర్ ఇలాంటి టీమ్స్లో స్పిన్నర్స్ అయితే చాలా సూపర్ ఉన్నారు. ఇలాంటి వాళ్ళని అడ్డుకోవాలంటే ఎడెన్ మార్కరమ్ ఉండాల్సిందే. కాబట్టి గ్లెన్ ఫిలిప్కి ఛాన్స్ అయితే ఇవ్వట్లేదు, ఇక ముందు కూడా ఇవ్వడం చాలా కష్టమే ఎడెన్ మార్కరమ్ కనుక వరుసగా ఫెయిల్ అయితే తప్పించి. అండ్ ఆ తర్వాత మనం చూసినట్లయితే ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఇబ్బంది పెట్టే బౌలర్ అయితే ఒక్కరే, డైరెక్ట్ స్ట్రైట్ టు పాయింట్ చెప్పాలంటే కుల్దీప్ యాదవ్. లెఫ్ట్ ఆర్మ్ బౌలింగ్ వేస్తున్నాడు, మిస్టరీ స్పిన్నర్ అండ్ లెఫ్ట్ ఆర్మ్ బ్యాట్స్మెన్ ఉన్నారు ఎక్కువగా మనకు ఎస్ఆర్హెచ్లో, విజృంభించే బ్యాట్స్మెన్ ఓపెనర్. సో ఆఫ్ స్పిన్నర్ అయితే ఎవరు పెద్దగా కనిపించట్లేదు వీళ్ళ టీంలో, కాకపోతే ఫాస్ట్ బౌలర్స్తోనే వీళ్ళు స్టార్ట్ చేస్తారు. అండ్ ఫాస్ట్ బౌలర్స్తో స్టార్ట్ చేస్తే ఫాస్ట్ బౌలింగ్ ఆడడంలో ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ అయినా, ట్రావిస్ హెడ్ అయినా, అభిషేక్ శర్మ అయినా ఈసారి చాలా ఫెంటాస్టిక్గా ఆడుతున్నారు. ఫాస్ట్ బౌలర్లను చీల్చి చెండి ఆడుతున్నారు. కాబట్టి మిగతా టీం స్పిన్తోనే అటాక్ చేపిస్తాయి, కాకపోతే వీళ్ళకి అక్షర్ పటేల్ అండ్ కుల్దీప్ యాదవ్ లాంటి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్సే ఉన్నారు. వీళ్ళని లెఫ్ట్ ఆర్మ్ బ్యాట్స్మెన్ చాలా హిట్టింగ్ చేసే అవకాశాలు ఉంటాయి.
ఉంటాయి. సో ఇంకెవరైనా ఆఫ్ స్పిన్నర్తోని వేపిస్తారా చూడాలి బౌలింగ్ అయితే. సో మొత్తానికి ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్కి అండ్ ఈ మిస్టరీ స్పిన్నర్ అయినటువంటి కుల్దీప్ యాదవ్కు మధ్య జరిగే పోరాటం అని అయితే చెప్పుకోవచ్చు ఇది. అండ్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ చూసినప్పుడు స్పిన్ డిపార్ట్మెంట్లో మయాంక్ మార్కండే ఉన్నాడు. అంత ఫెంటాస్టిక్గా అయితే ఏం రాణించట్లేదు. కాకపోతే ఫాస్ట్ బౌలింగ్లో టీం సెట్ అయింది. ప్యాట్ కమిన్స్ అండ్ భువనేశ్వర్ కుమార్ ధారాళంగా రన్స్ ఇస్తున్నాడు. నటరాజన్ యావరేజ్గా రాణిస్తున్నాడు. అండ్ జయదేవ్ ఉనాడ్కట్ అయితే ఇంతకుముందు మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు. సో ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఒకవేళ పిచ్ అనుకూలించినట్లయితే బాగానే బౌలింగ్ చేస్తున్నారు. అండ్ స్పిన్కు కనుక వికెట్ అనుకూలించినట్లయితే మయాంక్ మార్కండే ఆడే అవకాశాలు ఉన్నాయి. ఆరు జాతవేద్ సుబ్రహ్మణ్యం కూడా ఉన్నాడు. సో ఇంకా చాలామందిని టెస్ట్ చేసేదైతే ఉంది సన్ రైజర్స్ హైదరాబాద్. వాళ్ళకి ఛాన్స్ ఇవ్వట్లేదు. జాతవేద్ సుబ్రహ్మణ్యంకి ఇవ్వచ్చు. అండ్ విజయ్ కుమార్ అనే కొత్త ఫారిన్ ప్లేయర్ వచ్చాడు, కానీ అతనికి ఛాన్స్ రావడం చాలా కష్టం. అండ్ గ్లెన్ ఫిలిప్కు కూడా ఛాన్స్ రావడం చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. సో టీ20 క్రికెట్లో బ్యాటింగ్ ఆర్డర్ అండ్ బ్యాటింగ్ వ్యూహాలు, బౌలింగ్ వ్యూహాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. షాబాద్ అహ్మద్ని కనుక అంత లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ ఉన్నారు కాబట్టి పించ్ హిట్టర్గా పంపించినట్లయితే, ఒకసారి పైకి పంపించినట్లయితే అతడు కూడా చెలరేగే అవకాశం ఉంటుంది. ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అండ్ ఇతడు సిక్స్లు కూడా అవలీలకు కొడుతున్నాడు. ఇతను కూడా కాస్త నేమ్ వచ్చినట్లు ఉంటుంది ఇతని హిట్టింగ్కి. అండ్ ఇతన్ని కూడా ఒకసారి ట్రై చేస్తే బాగుంటుంది. అండ్ ఏదైనా జరగవచ్చు. టీ20 లీగ్లో మనం చూస్తున్నాం, వన్ డౌన్లో ఎవరినైనా పంపించవచ్చు. అండ్ అదేవిధంగా మనం చూసినట్లయితే ఢిల్లీ క్యాపిటల్స్లో బ్యాట్స్మెన్ పెద్ద ఫామ్లో లేకపోవడం ఎస్ఆర్హెచ్కి చాలా కలిసి వస్తుంది. పృథ్వీ షా అండ్ డేవిడ్ వార్నర్ ఎస్ఆర్హెచ్ మీద చెలరేగే అవకాశాలు ఉన్నాయి. డేవిడ్ వార్నర్ అయితే ఇతని టీం ఇంతకుముందు టీం ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్కి తన పవర్ ఏంటో చూపిద్దామని ఆలోచిస్తాడు. కాస్త వీళ్ళ మధ్య గొడవలతోనే అతను బయటికి వెళ్ళాడు కాబట్టి ఎస్ఆర్హెచ్ మీద ఆడడానికే ట్రై చేస్తాడు. అండ్ అదేవిధంగా పృథ్వీ షా ఫామ్లోకి వస్తే కూడా బాగానే ఉంటుంది. అండ్ వాళ్ళ కొత్త ప్లేయర్ మెగ్గర్ కూడా చాలా హిట్టింగ్ చేస్తున్నాడు. అండ్ వీళ్ళకు రిషబ్ పంత్ ఉన్నాడు, ఫామ్లోకి వచ్చాడు. అండ్ ట్రిస్టన్ స్టబ్స్ అండ్ షేహోబ్ మొదలైన ప్లేయర్స్ అయితే ఉన్నారు. బ్యాట్స్మెన్ విషయంలో పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. ఎస్ఆర్హెచ్కి అయితే బ్యాట్స్మెన్ మేనేజ్ చేయొచ్చు. అండ్ బౌలర్లో అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్ ఎస్ఆర్హెచ్ బౌలరే. అండ్ అభిషేక్ పోరెల్ అనే ఒక బ్యాట్స్మెన్ కూడా ఉన్నాడు వీళ్ళకి. సో టీం అయితే యావరేజ్గా కనిపిస్తుంది. చూసినప్పుడైతే బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో డేవిడ్ వార్నర్ని అండ్ పృథ్వీ షాని వీళ్ళని మేనేజ్ చేస్తే సరిపోతుంది. వీళ్ళకి బౌలింగ్ వేయాలంటే ప్యాట్ కమిన్స్ పేస్ వేరియేషన్స్ అండ్ భువనేశ్వర్ కుమార్ ఫామ్లోకి రావాల్సి ఉంటుంది. భువనేశ్వర్ కుమార్ బౌలింగే ఎస్ఆర్హెచ్కి చాలా దెబ్బేస్తుందని చెప్పొచ్చు. చాలా సీజన్స్గా ఇతను ఒక మ్యాచ్ విన్నర్గా అయితే ఉండట్లేదు. సో ఒకప్పుడైతే ఆడాడులే పర్లేదు, కానీ ఇప్పుడైతే మనకు ఒక హోప్ రావట్లేదు. ఖచ్చితంగా భువనేశ్వర్ కుమార్ వచ్చి బౌలింగ్ వేసి మ్యాచ్ గెలిపిస్తాడు అని అనిపించడం లేదు. నటరాజన్ కూడా రన్స్ కంట్రోల్ చేస్తున్నాడు. వికెట్లు తీసే బౌలర్గా ఒక ప్యాట్ కమిన్స్ మాత్రమే కనిపిస్తున్నాడు. అండ్ జయదేవ్ ఉనాడ్కట్ చాలా రన్స్కి వెళ్ళాడు ఇంతకుముందు మ్యాచ్లో. మయాంక్ మార్కండే బౌలింగ్లో గూగ్లీ వేశాడు. సో ఇతని బౌలింగ్ ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి పిచ్ స్పిన్కి అనుకూలించడం స్టార్ట్ కాగానే. సో మొత్తానికైతే సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో బ్యాటింగ్ బౌలింగ్ విషయంలో చాలా బ్యాలెన్స్డ్గానే కనిపిస్తుంది ఢిల్లీ క్యాపిటల్స్తో పోలిస్తే. ఒక కుల్దీప్ యాదవ్ అతన్ని ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అయిన షాబాద్ అహ్మద్ అండ్ అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ వీళ్ళతో ఎదుర్కొంటే సరిపోతుంది. అతను లెఫ్ట్ ఆర్మ్ వేస్తాడు కాబట్టి వీళ్ళు అదే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ సిక్స్లు కొట్టడానికి అనుకూలంగా ఉంటుంది. సో ఇలాంటిది మనం ఏమైనా చూడడానికి ఉంటుంది. అండ్ అదేవిధంగా అబ్దుల్ సమద్ను కూడా పంపించవచ్చు వన్ డౌన్లో. సో బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో ఎలాంటి సమస్య అయితే లేదు ఎస్ఆర్హెచ్కి.